హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ మధుని వెతుకుతూ గుళ్ళోకి వెళ్తాడు. మ్యాడీ గుడి లోపలికి వెళ్ళగానే వెంటనే గుడి తలుపులు మూసేసి అక్కడి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. గుళ్ళో అంతా చీకటిగా ఉండేసరికి మ్యాడీ మధు కోసమే చీకట్లో వెతుకుతూ ఉంటాడు. మధు మధు అని మధు కోసమే వెతుకుతూ ఉంటే మధు మాత్రం గదిలోనే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. మ్యాడీ మధు కోసం గుడంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా మరో పక్క శ్రేయ, లోహి, వరుణ్లు ఇంటికి వెళ్తారు. ముగ్గురు కలిసి ఇంటికి రావడం చూసి నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. వరుణ్, మ్యాడీ ఎక్కర్రా, మీ ముగ్గురే వచ్చారేంటి అని అనగానే ఇక శ్రేయ, అదే అత్త, ఆ మధు ఉంది కదా, ఆ మధు వల్లే బావ మాతో రాలేకపోయాడు అని అంటుంది. మధు వల్లనా? మధు ఏం చేసింది అని అడగగానే ఆ మధు గుళ్ళోనే ఉండిపోయిందేమోనని బావ అక్కడికి వెళ్ళాడత్త. ఎంత వద్దని చెప్పినా వినకుండా బావ ఆ మధు కోసం గుడి లోపలికి వెళ్ళాడు అని చెప్పగానే ఇక నాగవల్లి అందరూ కూడా షాక్ అయిపోతారు. మ్యాడీ గుళ్ళోపల గుడికి వెళ్ళడం ఏంటి అని అనగానే అత్త, మీరేం టెన్షన్ పడకండి, మధు మాకు కనిపించలేదు, ఇంటికి వెళ్ళిందేమో అనుకున్నాము. కానీ వాళ్ళ నాన్న ఫోన్ చేసి మధు ఇంకా రాలేదని చెప్పేసరికి బావ మధుని వెతికి తీసుకురావడానికి వెళ్ళాడు. మధు దొరికేసి ఉంటుందక్క, మధుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి బావ వచ్చేస్తాడు, మీ టెన్షన్ పడకండి అని చెప్పగానే ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇక లోహి అయితే, ఇదేంటి, మ్యాడీ వెళ్ళేసరికి గుడి తలుపులు మూసేస్తారు అనుకున్నాం కదా, మరి మ్యాడీ ఇంకా రాలేదేంటి, ఒకవేళ మ్యాడీ గుళ్ళోకి వెళ్ళుంటాడా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరో పక్క మ్యాడీ మధు కోసమే మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ మధు స్పృహ తప్పి పడిపోయిన గది దగ్గరికి వెళ్తాడు. కిటికీలోంచి చూసేసరికి మధు స్పృహ కోల్పోయి ఉంటుంది. మధుని ఆ పరిస్థితుల్లో చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మధు 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 అని పిలుస్తున్నా కూడా మధు మాత్రం స్పృహలోకి రాదు. ఇక దాంతో మ్యాడీ ఆ తలుపులని విరగ్గొట్టేసి మధు దగ్గరికి వెళ్తాడు. మధు, లే మధు, కళ్ళు తెరువు అని టెన్షన్ పడుతూ మధుని లేపుతూ ఉంటాడు. కానీ మధు కళ్ళు తెరవకపోయేసరికి మ్యాడీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటి, మధుకేమైంది అని అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మధు మొహం పైన నీళ్లు చల్లుతాడు. దాంతో మధు ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే మ్యాడీ ఉంటాడు. మ్యాడీ, నాకేమైంది, మనం ఎక్కడున్నాము, అసలు నాకు మొత్తం ఏమీ అర్థం కావట్లేదు అని అనగానే ఇక మ్యాడీ, ఏంటి మధు, ఇక్కడ గదిలో ఇలా పడిపోయావేంటి, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. ఇక మధు, నాకు అదే అర్థం కావట్లేదు మ్యాడీ, లోహి రూమ్లో తన ఛార్జర్ ఉంది, తీసుకురమ్మని నన్ను ఇక్కడికి పంపించింది. నేను ఆ ఛార్జర్ కోసం వెతుకుతూ ఉంటే ఉన్నట్టుండి బయట నుండి ఏవో పొగలు లోపలికి వచ్చాయి. దాంతో నేను స్పృహ తప్పి పడిపోయాను మ్యాడీ, అంతవరకే నాకు గుర్తుంది. తర్వాత ఏం జరిగిందో నాకేం తెలీదు. అసలు ఏం జరిగింది మ్యాడీ, లోహి, శ్రేయ వీళ్ళంతా ఎక్కడా అని అడగగానే వాళ్ళు వెళ్ళిపోయారు మధు అని చెప్తాడు. ఇక మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మ్యాడీ అని అనగానే, అవును మధు, నువ్వు ఏదో ఫోన్ కాల్ వస్తే మీ ఇంటికే వెళ్ళిపోయావేమోనని లోహి నాతో చెప్పింది. మేమంతా వెళ్తూ ఉంటే మీ నాన్నగారు ఫోన్ చేశారు, మధు ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసరికి నాకెందుకో అనుమానం వచ్చింది మధు, నువ్వు గుళ్ళోనే ఉండిపోయావేమోనని. అందుకే ఎలాగైనా నిన్ను సేఫ్గా మీ ఇంటికి పంపించడం కోసం నేను వెనక్కి తిరిగి గుళ్ళోపలికి వచ్చాను. నేను లోపలికి వచ్చేసరికి గుడి డోర్లన్నీ క్లోజ్ చేశారు అని అనగానే, అలాగా మ్యాడీ, ఇప్పుడేం చేద్దాం అని అనగానే, పద మధు, డోర్స్ ఏమైనా ఓపెన్ ఉన్నాయేమో చూసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఇక మధు, మ్యాడీ ఇద్దరూ కూడా వస్తూ ఉంటారు.
అప్పుడే మ్యాడీ ఫోన్లో ఉన్న ఛార్జింగ్ మొత్తం అయిపోతుంది. దాంతో మ్యాడీ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అవుతుంది. అది చూసి మ్యాడీ ఒక్కసారిగా ఇరిటేట్ అవుతాడు. చా అని అంటూ ఉంటే, ఏమైంది మ్యాడీ అని అంటుంది. టైంకి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది మధు, ఇప్పుడు ఎలా, ఎవరికైనా ఫోన్ చేయాలన్నా కూడా పాసిబుల్గా లేదు కదా అని అంటూ ఉంటే, ఆగు మ్యాడీ నా ఫోన్ చూస్తాను అని మధు తన బ్యాగ్లో ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. తన ఫోన్ కనిపించకపోయేసరికి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి మ్యాడీ, నా ఫోన్ ఇందులోనే ఉండాలి కదా, ఇప్పుడు కనిపించట్లేదేంటి అని మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ మధు ఫోన్ ఎక్కడ కనిపించకపోయేసరికి మ్యాడీకి అనుమానం వస్తుంది. మధు, నీ ఫోన్ ఎవరో తీసేసినట్టున్నారు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటి మ్యాడీ ఇదంతా, ఎవరో కావాలని నన్ను ఈ గుళ్ళో బంధించినట్లు అనిపిస్తుంది. నేను ఈ రూమ్లోకి రాగానే ఏవో పొగలు రావడం ఏంటి, నేను స్పృహ తప్పి పడిపోవడం ఏంటి, నా ఫోన్ ఎవరో దొంగిలించడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు మ్యాడీ అని అనగానే, మధు నువ్వేం టెన్షన్ పడకు, ముందు మనం ఈ గుళ్ళో నుండి బయటికి వెళ్ళాలి, తర్వాత అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు అన్నది తెలుసుకుందాం అని చెప్పి మధు మ్యాడీ ఇద్దరూ కూడా మెల్లగా గుడి ద్వారం దగ్గరికి వస్తారు. ఇక అక్కడికి వచ్చేసరికి డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. అన్ని డోర్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ ఏ డోర్ ఓపెన్ కాకపోవడంతో, ఏంటి మ్యాడీ ఇప్పుడేం చేద్దాం, డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నారు, మనం బయటికి వెళ్ళాలంటే రేపు ఉదయమే డోర్స్ ఓపెన్ చేస్తారు, ఇప్పుడేం చేద్దాం మ్యాడీ అని టెన్షన్ పడుతూ ఉంటే, మధు నువ్వేం టెన్షన్ పడకు, ఎలాగో ఉదయం డోర్స్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు వెళ్ళిపోదాం అని అనగానే, మరి మీ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మన కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మ్యాడీ అని అనగానే, తప్పదు మధు, వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలన్నా కూడా మన దగ్గర ఫోన్స్ లేవు, పర్లేదు ఈ ఒక్క రాత్రికి అని మ్యాడీ మధు ఇద్దరు ఒక్కచోట కూర్చుంటారు. ఇక అప్పుడే మధు అటు ఇటు చూస్తూ ఉంటే, ఏంటి మధు ఎందుకలా ఉన్నావు అని అనగానే, బాగా ఆకలిగా ఉంది మ్యాడీ, ఇప్పుడు ఏం తినాలో అర్థం కావట్లేదు, కళ్ళు తిరిగేలా ఉన్నాయి అని అనగానే, మధు ఉండు, గుళ్ళో దేవుడి దగ్గర ఏమైనా ప్రసాదాలు ఉన్నాయేమో తీసుకొస్తాను అని మ్యాడీ గుళ్ళోకి వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాలు తీసుకొస్తాడు. ఇదిగో మధు అని మధుకి ఇస్తాడు. ఇక మధు కూడా, మ్యాడీ నువ్వు కూడా ఏమీ తిని ఉండవు కదా, నువ్వు కూడా తిను అని చెప్పగానే ఇద్దరు ఆ ప్రసాదాలు తింటారు. ఇక అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఇద్దరు ఒకరిపై ఒకరు తల వాల్చుకొని నిద్రపోతారు. ఇక ఇదిలా ఉండగా మరో పక్క తిలక్ తన మనుషులను తీసుకొని గుడి లోపలికి వస్తూ ఉంటాడు. త్వరగా రండ్రా, ఈరోజైనా మనం అనుకున్న పని నెరవేర్చుకోవాలి, ఈ గుళ్ళో చాలా గుప్త నిధులు ఉంటాయని అందరూ చెప్పుకునేవాళ్ళు, అవి సొంతం చేసుకోవడానికి మనకి ఈ ఒక్కరోజే సరైన సమయం, ఎన్నిసార్లు ప్రయత్నించినా అవి నాకు దక్కలేదు, ఈరోజు ఎలాగైనా గుళ్ళో ఉన్న ఆ నిధులన్నింటినీ కూడా మనం తీసుకెళ్ళాలి, పదండి గుళ్ళోకి. ఇలా గ్రహణం రోజు పాము వస్తుందని ఊరి జనాలందరినీ కూడా నమ్మించాను, ఈరోజు గుళ్ళోకి ఎవ్వరూ రాకుండా అన్నీ ప్లాన్ చేశాను, పదండి పదండి అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా గుడి లోపల కిటికీలో నుండి మధు మ్యాడీ ఇద్దరు ఒకరిపై ఒకరు తల వాల్చుకొని పడుకొని ఉంటారు. అది చూసి తిలక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక తన మనుషులతో, రేయ్ ఆగండ్రా అని అనగానే, ఏమైందన్నా అని అంటారు. రేయ్ మీరొక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తిలక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరినీ చూస్తాడు. మ్యాడీని చూసి తిలక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ కుర్రాడు ఆ దేవేంద్ర వర్మ కొడుకు కదా, ఈరోజు గుళ్ళో మాంగళ్య పూజకు కూడా వచ్చాడు. రేయ్ దేవేంద్ర వర్మ, దొరికావురా, నువ్వు నాకు బాగా దొరికావు, నన్ను ఎంతో మోసం చేసావు కదరా, ఇప్పుడు నిన్ను, నీ పలుకుబడిని, నీ పరువుని ఎలా తీస్తానో చూడు, నీ కొడుకుని అడ్డం పెట్టుకొని నిన్ను ఎలా అవమానిస్తానో చూడు అని చెప్పి తిలక్ అనుకుంటూ ఉంటాడు. ఇక తన మనుషులతో, రే ఇప్పుడు కాదు, ఇది ఇంకోసారి చూసుకుందాం, మీరు వెళ్ళండి
అని అనగానే ఏమైందన్నా అని అంటూ ఉంటే, రేయ్ ఈరోజు ఆ గుప్త నిధుల కంటే ఎక్కువ విలువైనవి నాకు దొరికాయిరా, ఈ తర్వాత చూసుకుందాం, మీరు వెళ్ళండి అని చెప్పగానే తిలక్ మనుషులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తిలక్ కిటికీలో నుండి మధు మ్యాడీలని వీడియోలు ఫోటోలు తీస్తారు. ఇక అది చూసి చాలా నవ్వుకుంటూ, రేయ్ దేవేంద్ర వర్మ, నాకు ఈ గుళ్ళో ఉన్న నిధుల కంటే నువ్వు అవమానపడమే ఎక్కువ సంతోషంరా అని అనుకుంటూ, ఉదయం కానీ నీ సంగతి చెప్తాను అని చెప్పి తిలక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే తిలక్ కావాలనే మధు మ్యాడీలని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు చెయ్యాలి అని ఊరి జనాలని, పంతులు గారిని, ఊళ్ళో మనుషులందరినీ కూడా పోగేసుకొని గుడికి తీసుకొస్తూ ఉంటాడు. రండి రండి, గ్రహణం వదిలాక గుడిని సంప్రోక్షణ చేయాలి, ఇప్పటికే ఆలస్యమైంది, రండి అని తిలక్ ఊరి జనాలందరినీ పోగేసుకొని తీసుకువచ్చి ఒక్కసారిగా గుడి తలుపులు ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేసేసరికి మధు మ్యాడీ ఇద్దరు ఒకరిపై ఒకరు తలవాల్చుకొని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళిద్దరినీ అలా చూసి తిలక్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఊరి జనాలంతా కూడా వాళ్ళని అలా చూసి ఒకరి చెవులొకరు కొరుక్కుంటూ వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఘోరం, పవిత్రమైన గుళ్ళో గ్రహణం రోజు ఇలా ఒక అమ్మాయి అబ్బాయి ఈ పరిస్థితిలో ఉండడం ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక తిలక్ నవ్వుకుంటూ ఉంటాడు. అపచారం అపచారం అని లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మ్యాడీ మధులకి ఒక్కసారిగా మెలకువ వస్తుంది. ఇక షాక్ అయిపోయి ఏంటండి అని అంటూ ఉంటే, అది మేము అడగాలి బాబు, పవిత్రమైన గుళ్ళో గ్రహణం రోజు మీరిద్దరూ ఏం చేస్తున్నారు అని అనగానే ఇక మధు మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న జనాలు, ఏంటి చూస్తే చదువుకున్న వాళ్ళలా ఉన్నారు, మీకు కాస్తైనా బుద్ధి జ్ఞానం లేవా, ఈ పవిత్రమైన స్థలంలో ఇలాంటివి చేయకూడదని మీకు తెలీదా అని అనగానే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నిన్న మేమిక్కడ పూజకి వచ్చాము, అప్పుడు నా ఫ్రెండ్ అనుకోకుండా ఈ గుళ్ళోనే స్పృహ తప్పి పడిపోయింది, నేను తన కోసం గుళ్ళోకి రాగానే గుడి తలుపులన్నీ కూడా మూసేసి వెళ్ళిపోయారు, మేము బయటికి రాలేకపోయాం అని అంటూ ఉంటే, చాలేండి, దొరికిపోయాక అందరూ ఇలాంటి కబుర్లే చెప్తూ ఉంటారు అని ఒకరి చెవులు ఒకరు కోరుకుంటూ మధు మ్యాడీల గురించి అసభ్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి మధు మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మధు, చూడండి మీరు మా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు, మేము మంచి స్నేహితులు మాత్రమే అని అంటూ ఉంటే ఇక తిలక్, ఇక్కడెందుకమ్మా, పద మీ వాళ్ళని పిలిపించి వాళ్ళ ముందే ఈ సమస్యకి పరిష్కారం తేలుస్తాను, అసలు మీ ఇద్దరు గుళ్ళో ఎందుకు ఇరుక్కుపోయారో, మీ ఇద్దరికి ఉన్న మధ్య ఉన్న సంబంధం ఏంటో అందరి ముందు బయట పెడతాను అని చెప్పి ఇక తిలక్ వర్మ దేవేంద్ర వర్మ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఇక దేవేంద్ర వర్మ వాళ్ళు దేవ, నాగవల్లి, శ్రేయ, వరుణ్, లోహి అందరూ కూడా చాలా కంగారుగా గుడి దగ్గరికి చేరుకుంటారు. ఇక మధు మ్యాడీ ఇద్దరు కూడా మధ్యలో నిల్చోబెట్టి ఊరి జనాలంతా కూడా గుంపులుగా కూడుతూ ఉంటారు. అప్పుడే దేవా, నాగవల్లి అక్కడికి వచ్చి చూస్తారు. అక్కడ మ్యాడీ వాళ్ళు ఉండడం చూసి, రేయ్ మ్యాడీ, ఏంటి నాన్న ఇదంతా, ఈ జనాలేంటి, అసలు ఏమైంది, రాత్రంతా నువ్వెక్కడికి వెళ్ళిపోయావురా, నీకోసం మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని అంటూ ఉంటే అప్పుడే తిలక్ అక్కడికి వస్తాడు. ఏంటి దేవేంద్ర వర్మ గారు అని తిలక్ మాట్లాడుతూ ఉంటే తిలక్ని చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తిలక్ చిన్నప్పటి తన స్నేహితుడని దేవాకి గుర్తొస్తూ ఉంటుంది. తిలక్ తను గడిపిన రోజులని గుర్తు చేసుకొని షాక్ అయిపోతాడు. తిలక్ అని అనుకుంటూ, వీడేంటి ఇక్కడ, ఇప్పుడు వీడు మ్యాడీని అడ్డు పెట్టుకొని నన్ను ఏమైనా చేయాలని చూస్తున్నాడా, నా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడా అని దేవా కంగారు పడుతూ ఉంటాడు. ఇక దేవా, తిలక్ ఏంటిదంతా, నా కొడుకుని ఇలా దోషించేసి అందరి ముందు ఇక్కడ నిలబెట్టడం ఏంటి అని అనగానే, ఆగు దేవేంద్ర వర్మ, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు, నువ్విప్పుడు మినిస్టర్వి కావచ్చు, కానీ ఒకప్పుడు మనం మంచి స్నేహితులం,
మర్చిపోయావా అని తిలక్ వర్మ మాట్లాడుతూ ఉంటే దేవా కోపంగా చూస్తూ ఉంటాడు. ఏయ్, అదంతా ఇప్పుడెందుకు, ముందు నా కొడుకుని ఇక్కడెందుకు నిల్చోపెట్టారో చెప్పండి అని అనగానే, చెప్తాను దేవా, చెప్తాను. నీ కొడుకు ఈ అమ్మాయితో రాత్రంతా గుళ్ళో ఉండిపోయాడు. అసలు ఎందుకిలా గుళ్ళో ఉన్నాడు? నీ కొడుకు ఈ అమ్మాయితో రాత్రంతా ఏం చేశాడు అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు అలాంటి వాడు కాదు అని అనగానే, ఎలాంటి వాడో మాకు తెలుసండి. లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి ఇలా గుళ్ళో ఉండడం ఏంటి? అది కూడా గుళ్ళో ఎవ్వరూ ఉండరని తెలిసిన సమయంలో గుళ్ళో ఉండడం ఏంటి? ఇదేనా మీ కొడుక్కి మీ నేర్పిన సంస్కారం అని చెప్తూ ఉంటే దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మేడీ మధు కూడా కోపంగా చూస్తూ ఉంటారు. చూడండి, మీరు పెద్దవాళ్ళని మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇంకొకసారి మా గురించి ఇలా తప్పుగా మాట్లాడితే బాగుండదు అని అంటూ ఉంటే, ఏంటి బాబు, ఎందుకు అంత కోపడుతున్నావు? రాత్రి మీ ఇద్దరు ఈ గుళ్ళో ఏం చేయలేరా అని అనగానే, ఏం చేయలేం అని అంటూ ఉంటారు. అయితే ఒకసారి ఈ వీడియోలు ఫోటోలు చూడండి అని తన ఫోన్లో మధు మేడీ దగ్గరగా ఉన్న ఫోటోలన్నీ కూడా అక్కడున్న జనాలకి చూపిస్తాడు. అది చూసి ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లోహికైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను ఏం ప్లాన్ చేశాను? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదేదో కొంప మునిగేలా ఉందేంటి? అసలు రాత్రి మేడీ గుళ్ళోకి వెళ్ళాడా అని చెప్పి లోహి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆ ఫోటోలు వీడియోలు దేవాకి చూపించి, ఇప్పుడు చెప్పు దేవా, ఇప్పుడేమంటావు? అసలు వాళ్ళిద్దరూ గుళ్ళో ఎందుకున్నారు? ఒక పెళ్ళి కాని అబ్బాయి, పెళ్ళి కాని అమ్మాయి రాత్రంతా ఉన్నారు అంటే మేమంతా ఏమనుకోవాలి? ఈ గుడికి ఎంతో ప్రాధాన్యత ఉన్నాయి. ఈ గుళ్ళో ఇలాంటి సంఘటన జరిగింది అంటే మా ఊరి పరివేమైపోవాలి? ఈ గుడికి ధర్మకర్తగా ఉన్న నా పరివేమైపోవాలి అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక మేడీ, చూడండి, ఇక చాలా ఆపండి అని చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు అందరికీ నిజం చెప్తున్నాను వినండి. నేను మధు ఇద్దరం ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం అని చెప్పగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. దేవా నాగవల్లి, లోహి, వరుణ్, శ్రేయాలు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే దేవా మేడీ అని అంటూ ఉంటే, డాడ్, మీరేం మాట్లాడకండి, నేను చెప్తుంది నిజం. నేను ఇద్దరం ప్రేమించుకున్నాం అని అనగానే ఇక శ్రేయ, లోహి, వరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక తిలక్, ఏంటి బాబు, నువ్వు ఈ అమ్మాయి ప్రేమించుకున్నారా? మరి నిన్న ఈ వేరే అమ్మాయితో మాంగళ్య పూజ జరుపుకున్నావు అని అనగానే, ఆ అమ్మాయితో నాకు పెళ్ళి ఇష్టం లేదండి. నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో మా అమ్మ నాన్న చెప్పడంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు చాలా ఇదంతా అని అంటూ ఉంటే ఇక తిలక్, లేదు బాబు, మేము ఇది నమ్మం. మీరు ఈ గుళ్ళో రాత్రంతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడే పెళ్లి చేసుకోవాలి అని చెప్పగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మధు, మేడీ అని అంటూ ఉంటే, మధు, నువ్వేం మాట్లాడకు, నేనేం చేసినా నీ లైఫ్ బాగుండాలని అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే దేవేంద్ర వర్మ, నాగవల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక తిలక్ దేవాని చూసి మనసులో నవ్వుకుంటూ, ఒరే దేవా, బాగా దొరికావురా. నువ్వు నీ మేనకోడలతో నీ కొడుకు పెళ్లి చేయాలని చూసావు కదా, ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి జరిగేలా చేస్తున్నాను అని తిలక్ అనుకుంటూ ఉంటాడు. పంతులు గారు, రాత్రంతా మన గుళ్ళో ఉండిపోయిన ఈ అమ్మాయి అబ్బాయికి ఇప్పుడు మనం పెళ్లి చేసి పంపించాలి. అప్పుడే మన గుడికి ఉన్న గౌరవం పెరుగుతుంది అని చెప్పగానే ఇక పంతులు గారు, సరేనయ్యా అని అక్కడి నుంచి వెళ్ళి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక మంగళసూత్రం తీసుకువచ్చి మేడీ చేతికిచ్చి, బాబు, ఇప్పుడు అద్భుతమైన ముహూర్తం ఉంది, ఇప్పుడే మీరు ఈ తాళిని ఆ అమ్మాయి మెడలో కట్టండి అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి
చూస్తూ ఉంటారు. మ్యాడీ ఆ తాళిని చేతిలోకి తీసుకోగానే మధు అయితే మ్యాడీ వైపే చూస్తూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే మ్యాడీ మధు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అది చూసి దేవా, నాగవల్లి, లోహి, శ్రేయ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మ్యాడీ మధు మెడలో 3 ముళ్ళు వేసి మధుని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, మధు నా భార్య అని అనగానే ఇక తిలక్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఓకే బాబు, ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఈ అమ్మాయి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని చెప్తాడు. ఇక ఇది చూసి నాగవల్లి, దేవ అందరూ కూడా షాక్ అయిపోతారు. అందరూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మ్యాడీ మధుతో తిలక్తో మాట్లాడాలి అని, మధు ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లోహి వెళ్తూ ఉంటే మధు అప్పుడే లోహిని ఆపుతుంది, చిటికలేసి ఆపుతుంది. లోహి కోపంగా మధు వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే మధు లోహి దగ్గరికి వెళ్ళి తన మెడలో ఉన్న ఆ పసుపు తాడుని చూపించి, థ్యాంక్ యూ లోహి, చాలా థ్యాంక్ యూ లోహి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనగానే, ఏయ్ నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావే అని అంటూ ఉంటుంది. ఎందుకంటే నీ వల్లే కదా నేను ప్రాణంగా ప్రేమించిన మ్యాడీ ఈరోజు నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అంటూ ఉంటే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? నా వల్ల మ్యాడీ నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, నాకు తెలుసు లోహి, నీ దొంగ బుద్ధి ఏంటో నాకు తెలుసు. నువ్వే కావాలని నేను గుడిలో ఇరుక్కుపోవాలని లాక్ చేసి వెళ్ళావు. అక్కడ ఛార్జర్ లేకపోయినా కూడా ఛార్జర్ కోసం నన్ను అక్కడికి పంపించావు. అదంతా నాకు తెలుసు లోహి. నువ్వు నాకు ఎంత చెడు చేయాలని చూసినా నాకు చివరికి మంచి జరుగుతుంది. అదిగో ఇదే నాకు జరిగిన మంచి. నిజంగా నీ రుణం నేను తీర్చుకోను లోహి అని అంటూ ఉంటే లోహి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నిజంగా ఈ మచ్చ చెప్పింది కూడా నిజమే కదా, నా వల్లే ఈరోజు మ్యాడీ మధుని పెళ్లి చేసుకున్నాడు, ఛీ అని లోహి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూద్దాం, రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.